ప్రైజ్ లార్డ్ అందరికీ. ఇవాళ జీవాహారం అందించడానికి డైలీ పోర్షన్ నుంచి యోహాను గారు రాసిన పత్రిక 8వ అధ్యాయము 49వ వచనం చూసినట్లయితే యేసు ప్రభువారు ఒక మాట అంటా వస్తున్నారు. ఏంటి అంటే, మీరు నన్ను అవమానపరుచుచున్నారు. ఏంటంట? మీరు నన్ను అవమానపరుచుచున్నారు. ఏ సందర్భంగా యేసు ప్రభువారు ఈ మాట పలుకుతున్నారు అంటే, యూదులు అక్కడ ఉన్నప్పుడు యూదులకి యేసు ప్రభువారికి మాటల యుద్ధం జరుగుతూ వస్తుంది. అక్కడ చాలా మాటలు యూదులు యేసు ప్రభువారిని అడగడము, యేసు ప్రభువారు జవాబు చెప్పడము, ఇలా జరుగుతున్న క్రమంలో 8వ అధ్యాయము 46వ వచనం చూసినట్లయితే యేసు ప్రభువారు ఇలా అంటున్నారు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పాను. నిజంగా కదా ప్రియులారా, ఆ టైంలో యేసు ప్రభువారు ఉన్నప్పుడు ఆయన ఎందుకోసమే లోకానికి వచ్చాడు అంటే, అందరినీ స్వతంత్రులుగా చేయడానికి. ఆయన అందరికీ కూడా ప్రభువు కాబట్టి అందులో యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేడు, పరిసేయుడని లేదు, ఎవ్వరు కూడా లేరు కదా. అందరినీ రక్షించుకోవడానికి ఆయన మన కొరకు లోకానికి వచ్చాడు. అయితే యేసు ప్రభువారు ఏమంటున్నారు అంటే, మీరు నన్ను అవమానపరుచుచున్నారు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ వస్తున్నాడు ఆయన. ఏ సందర్భంగా అంటే, యూదులు ఆయనని ఎంతో అవమానపరుస్తూ వచ్చినారు. నువ్వు దెయ్యం పట్టినోడివి, నానా రకాలమైన అవమానాలతో ఆయన చంపాలని చూస్తూ వచ్చినారు. ఆయన మీద నింద మోపాలని చూస్తూ వచ్చినారు. ఆయనని ఎలాగ హింసించాలా అని చెప్పేసి ఆయన నోటికి వచ్చినటువంటి ఆ మాటను బట్టి ఆయన హింసించాలని చెప్పేసి చూసినప్పుడు యేసు ప్రభువారు దైవికమైన ఆత్మ కలిగి వాళ్ళకి బోధించినప్పుడు వాళ్ళకి ఎక్కలేదు. అయితే ఈ దినాన్న మనం కూడా యూదుల వలె ఉంటూ వస్తున్నాం కదా. యేసు ప్రభువారిని అవమానపరుస్తూ వస్తున్నాం కదా. ఆయన ఎంత బాధపడుతూ వస్తున్నాడు మన విషయంలో మనం ఒకసారి పరీక్షించుకుందాము. ఇంకా ఆయన కృప మనకి విస్తారంగా ఈ కృపాకాలంలో ఆయన కృప చూపిస్తూ వస్తున్నాడు. ఆయన ఆలస్యం చేస్తూ వస్తున్నాడు. తప్పిపోతున్న మానవ జీవితానికి ఆయన ప్రతిరోజు వాక్కునిచ్చి అందిస్తూ వస్తున్నాడు. కనుక ప్రియులారా, ఈ వాక్యము ద్వారా దేవుడు ఇవాళ మాట్లాడుతూ వస్తున్నాడు. ఆయన అవమానపరచకూడదు, క్షమాపణ కోరుకుందాం.